మా మేడం ఫోన్ చేసి నేను డ్యూటీకి రావట్లేదని చెప్పాను. ఇలాంటి రోజు వస్తుందని నాకు ఒక రోజు ముందే తెలుసు. అసలు ఏమైందనేది వీడియోలో మొత్తం చెప్తాను చూడండి. మొన్న మా మేడం వాళ్ళందరూ ఫ్యామిలీ తీసుకుని అవుట్డోర్ అయితే వెళ్ళాను. అక్కడ వెళ్ళగానే వాతావరణం అయితే చల్లగా ఉండే. ఇంకా ఆ వాతావరణం నాకైతే పడక ఈ రోజు జ్వరము, సర్ది, హెడేక్ అన్ని అయితే వచ్చాయి. ఒక 2 years బ్యాక్ వచ్చిందంటే మళ్ళీ అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే రాలేదు. మళ్ళీ ఈ రోజే వచ్చింది. ఇంకా మా మేడంకి ఇది పరిస్థితి రావట్లేదని చెప్పగానే సరే రాకు, రెస్ట్ తీసుకో, కార్డుకి డబ్బులు పంపుతున్నాను, వెళ్ళి హాస్పిటల్ చూపించుకో అని చెప్పారు. ఇంకా హాస్పిటల్ అంటే వెళ్ళగానే చాలా లైన్ అయితే ఉంటుంది. టైం ఎంత పట్టొచ్చు అని చెప్పేసి నేనైతే బ్రెడ్ తీసుకుందామని వచ్చాను గ్రోసరీకి. మిల్క్ బ్రెడ్ పాలతో తిందామని. ఇంకా నేనైతే పాలైతే వేడి చేస్తున్నాను. పాలల్లో పసుపు అయితే వేసుకుంటున్నాను యాంటీబయాటిక్ లాగా. మా నాన్నమ్మ చెప్పింది పాలతోని పసుపు వేసుకొని తాగమని. ఇంకా నేనైతే బయలు చేసుకుని పసుపులో గ్లాస్ లో వేసుకొని బ్రెడ్ ముంచుకుంటూ తింటున్నాను. కొంచెం ఎనర్జెటిక్ గా ఉంటుందని, తినాలి అనిపించట్లే కానీ తింటున్నాను. యాక్చువల్లీ పొద్దున్నే డ్యూటీకి వెళ్దామని రెడీ అయిపోయాను. కాకపోతే మామూలుగా ఫీవర్ అయితే రాలేదు. ఇంకా నేనైతే బెడ్ తెచ్చుకొని తిన్నాను పొద్దున్నే. పెనడల్ ఉంటే తీసుకొని పడుకొని ఈవినింగ్ మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను హాస్పిటల్ వెళ్ళడానికి. ఇంకా నైట్ 8 గంటలకు అయితే మేమైతే హాస్పిటల్ వెళ్తున్నాము బ్లడ్ చెకప్ చేసుకోవడానికి. హాస్పిటల్ చేరుకున్నాక హాస్పిటల్ అయితే ఇలా ఉంది లోపల. గల్ఫ్ కంట్రీలో హాస్పిటల్ చాలా ఎక్స్పెన్సివ్. మీరు వన్స్ గల్ఫ్ కంట్రీలో ఎంట్రీ అయ్యారంటే ఖచ్చితంగా మీకైతే ఇన్సూరెన్స్ ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్. అది లేకపోతే చాలా డబ్బులు అయితే అవుతాయి హెల్త్ చెకప్స్ కి. సో కంపల్సరీ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు. లైన్ అయితే చాలా ఉంది ఇక్కడ. ఇంకా ఫైనల్ గా డాక్టర్ ని కలిసి బ్లడ్ శాంపిల్స్ అయితే ఇచ్చాను. ఈ రిజల్ట్ మళ్ళీ నెక్స్ట్ 24 hours అయితే వస్తాయి. ఇప్పుడైతే కొన్ని టాబ్లెట్స్ ఇచ్చాడు. ఇంకా డాక్టర్ గారు చెప్పారు మీ హైట్ కి పర్సనాలిటీకి మీ వెయిట్ 69 ఉండాలి, మీరు మాత్రం 55 ఉన్నారని చెప్పారు. ఇంకా మనకైతే కొన్ని ఫ్రూట్స్ అయితే రాసించారు డైలీ తినమని. పొద్దున 4 ఫ్రూట్స్. ఫస్ట్ ది నారింజకాయలు, సెకండ్ అనారు పండ్లు, థర్డ్ ది ఆపిల్స్, ఫోర్త్ ది బనానా. ఇవి కంటిన్యూస్ గా తినమన్నాడు ఒక 2 months వరకు. ఇంత జ్వరం దగ్గొచ్చినా ఒక్క రోజు కూడా వీడియో మిస్ కావద్దని కష్టపడి వాయిస్ ఓవర్ ఇచ్చి 8 days పెడుతున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, నన్నైతే సపోర్ట్ చేసి కొంచెం పుష్ అప్ ఇవ్వండి. ఇంకా మంచి మంచి కంటెంట్ చేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.